ముందుగా ఒక్క మాట, నేనేదో రఘురామకృష్ణరాజు ఇమేజ్ను పెంచడానికి చేస్తున్న వీడియో కాదు ఇది. నేను ఆయన అభిమానులు కూడా కాదు. కృష్ణ ఎన్టీఆర్ గార్ల జీవిత చరిత్రలను ఒక్కసారి తిరిగేస్తే ఓ కామన్ ఫ్యాక్టర్ ఒకటి కనిపిస్తుంది. ఎన్టీఆర్ గారికి కృష్ణ గారు వీరాభిమాని. ఆయనతో కలిసి సినిమాలు చేయడానికి ఊవిళ్ళూరిన వ్యక్తి. కానీ అదే కృష్ణ గారు ఎన్టీఆర్కు ఎదురు తిరిగారు. విభేదాలను కొని తెచ్చుకున్నారు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా ఎన్టీఆర్పై పగబట్టినట్టుగా వ్యంగ్య చిత్రాలను తీశారు. ఓ అభిమానే శత్రువులా మారితే ఎలా ఉంటుంది అన్నది కృష్ణ ఎన్టీఆర్లను చూస్తే కనిపిస్తుంది. సేమ్ టు సేమ్ రఘురామకృష్ణరాజు జగన్ గార్ల మధ్య జరుగుతున్న రచన చూస్తుంటే అదే సీన్ నాకు గుర్తుకొస్తుంది. రఘురామకృష్ణరాజు అంటే జగన్ వీరాభిమానులకు పెచ్చ కోపం. చివరకు పవన్ కళ్యాణ్, చంద్రబాబుల కంటే ఎక్కువగా రఘురామకృష్ణరాజు పైనే జగన్ వీరాభిమానులకు చాలా కోపం. కానీ జగన్ వీరాభిమానుల్లోనే చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది. ఇప్పుడు జగన్పై ఏ రేంజ్లో రఘురామకృష్ణరాజు పోరాడుతున్నారో అంతకంటే ఎక్కువ రేంజ్లో రఘురామకృష్ణరాజు 12 ఏళ్ల క్రితమే జగన్ కోసం పోరాడారు. ఓ వ్యాపారవేత్త అయి ఉండి తేడా వస్తే వ్యాపారాలే కుప్పకూలిపోతాయని తెలిసి కూడా జగన్ కోసం ఏకంగా సిబిఐనే ఎదురించారు. సిబిఐ పైనే కేసులు పెట్టించారు. జేడి లక్ష్మీనారాయణనే ఇరుగున పెట్టారు. ఇది చాలామందికి తెలియని విషయం. ఇది నేనేదో కావాలని క్రియేట్ చేస్తున్న మాటలు కాదు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం రఘురామకృష్ణరాజును ఏపీ సర్కారు జైల్లో పెట్టినప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ బయటకు వచ్చారు. ఓ ప్రెస్ మీట్ను పెట్టారు. కావాలంటే మీరు యూట్యూబ్లో ఉండవల్లి అరుణ్ కుమార్ అబౌట్ రఘురామకృష్ణరాజు అని సెర్చ్ చేయండి. 2 ఏళ్ల క్రితం నాటి వీడియో ఒకటి వస్తుంది. దానిలో ఈ విషయం అంతా చాలా క్లియర్గా రఘురామకృష్ణరాజు జగన్ కోసం ఏం చేశారు అనేది బయటపెట్టారు. 2012 సంవత్సరంలో వైసీపీలో ఉన్న నేతలంతా జగన్ అరెస్ట్ కాగానే భయంగా గడిపారు. ఏం చేయాలో తెలియదు. కాస్త ధైర్యం తెచ్చుకొని సోనియా గాంధీని తిట్టారు, చంద్రబాబును తిట్టారు. విమర్శలు, ధర్నాలు, నిరసనల వరకే పరిమితమయ్యారు. కానీ ఈ రఘురామకృష్ణరాజు మాత్రం జగన్ కోసం నేరుగా సిబిఐతోనే పెట్టుకున్నాడు. డైరెక్ట్గా సిబిఐ జేడి లక్ష్మీనారాయణ మీదకే వెళ్ళిపోయాడు. జేడి లక్ష్మీనారాయణ కాల్ లిస్టులు చేసి నానా రచ్చ చేశాడు. జగన్మోహన్ రెడ్డి అంటే అంత ఇష్టం లేకపోతే రఘురామకృష్ణరాజు ఎందుకులా చేస్తాడు? జగన్ అంటే ప్రాణం ఇచ్చేంత ఇష్టం లేకపోతే ఏకంగా ప్రభుత్వ సంస్థలు, అందులోనూ కేంద్ర దర్యాప్తు సంస్థలతో సిబిఐతో ఎందుకు రఘురామకృష్ణరాజు పెట్టుకుంటాడు? 2012లో వైసీపీలోకి రాకముందు నుంచే రఘురామకృష్ణరాజు వ్యాపారాలు చేసుకుంటున్నారు. 500 కోట్ల రూపాయల వ్యాపారాలు ఆయనకు ఉన్నాయి. ఓ వ్యాపారవేత్త అయి ఉండి కూడా జగన్ కోసం రఘురామకృష్ణరాజు అంత రిస్క్ చేశారు. రఘురామకృష్ణరాజు తప్ప ఇంకెవరు కూడా ఆ రేంజ్లో ఓ వ్యక్తి కోసం సిబిఐతోనే పెట్టుకోరు. ఆ లెవెల్లో జగన్ కోసం పోరాడిన వ్యక్తి ఆ తర్వాత వైసీపీ నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత బీజేపీలో చేరాడు. ఆ తర్వాత టీడీపీలో చేరాడు. చివరకు 2019 ఎన్నికల ముందు వైసీపీ పిలిచి మరీ టికెట్ ఇచ్చింది. ఎంపీగా గెలిచారు. ఏ జగన్ కోసం అయితే 2012లో రఘురామకృష్ణరాజు అంతకు దిగించారో అదే జగన్తో ఇప్పుడు గొడవలు. ఎందుకు వచ్చిన పెంట? సర్దుకుపోండి. ఎవరో ఒకరు వెనక్కు తగ్గండి. జగనే కాస్త వెనక్కు తగ్గి పిలిచి మాట్లాడితే ఒక్క నిమిషంలో తేలిపోయే విషయం ఇది అంటూ ఆనాడు ఉండవల్లి అరుణ్ కుమార్ అసలు వాస్తవాలను బయటపెట్టారు. అంటే జగన్ కోసం సిబిఐనే కెలకడానికి రఘురామకృష్ణరాజు సిద్ధపడ్డారంటే ఏ రేంజ్లో జగన్ అంటే ఆనాడు రఘురామకృష్ణరాజుకు ఇష్టమే ఊహించండి. అసలు మీరెందుకు రాజకీయాల్లోకి వచ్చారు, ఎందుకు వైసీపీలోనే చేరారు అని 10 ఏళ్ల క్రితం మొదటిసారి వైసీపీని వీడిన సందర్భంలో ఓ ఇంటర్వ్యూలో రఘురామకృష్ణరాజును అడిగితే అసలు కథనంతా ఆయన చెప్పుకొచ్చారు. నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే ఇష్టం, చాలా ఇష్టం. ఆయనతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చాలాసార్లు ఆయన ఇంటికి వెళ్ళాను, కలిసేవాడిని, మాట్లాడేవాడిని. అప్పట్లో జగన్ కుర్రాడు. మేము మాట్లాడుకుంటుంటే జగన్ కనుక కనిపిస్తే, ఏం జగన్ బాగున్నావా, ఏం చేస్తున్నావు అని అడిగేవాడిని. ఆ సమయంలో జగన్ కూడా బాగున్నా అంకుల్ అని సమాధానం ఇచ్చేవాడు. నన్ను అంకుల్ అని పిలిచేవాడు. సో వైసీపీ అనేది నా పార్టీ అనుకున్నాను, మనోడి పార్టీ అనుకున్నాను. వేరే పార్టీల గురించి నేను ఆప్షన్ కూడా పెట్టుకోలేదు. కానీ ఒకే ఒక్కరిని మాత్రం నేను అడిగాను. కేవీపీ రామచంద్రరావుకు నేను ఫోన్ చేశాను. జగన్ పార్టీలో చేరతామని అనుకుంటున్నాను అన్నాను. ఆయన ఒకటే మాట చెప్పారు, నీ మనస్తత్వం ఏమిటో నాకు తెలుసు, జగన్ మనస్తత్వం ఏమిటనేది నాకు ఇంకా బాగా తెలుసు. మీ ఇద్దరికీ సెట్ అవ్వదు అని మాత్రం చెప్పగలను. నీకు జాతీయ పార్టీలు అయితేనే కరెక్ట్ అని ఓ సెషన్ అయితే ఇచ్చారు. కానీ నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. 2012 సంవత్సరం నుంచి నేను వైసీపీతో టచ్లో ఉంటూ వచ్చాను. నరసాపురం పార్లమెంటు కోఆర్డినేటర్గా పనిచేసుకోమన్నారు. కాకపోతే ఆ సమయంలో ఆయన జైల్లో ఉన్నారు. ఆ తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 2013లో జగన్ను కలిశాను. అధికారికంగా పార్టీలో చేరినట్టయింది. పార్టీలో చేరిన తర్వాత నా పని నేను చేసుకుంటూ పోతున్నా. ఆ సమయంలో రాష్ట్ర విభజన గురించి చాలా ఆందోళనలు జరిగాయి. వైసీపీ ఏమో సమైక్యాంధ్ర స్టాండ్ తీసుకుంది. ఆ విషయంలో నేను ఫుల్ హ్యాపీ. కానీ అసెంబ్లీలో మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ దాని గురించి మాట్లాడొద్దు అంటూ జగన్ ఆర్డర్ జారీ చేశారు. పైకి సమైక్యాంధ్ర స్టాండ్ తీసుకున్నట్టుగా చెప్తున్నా అంతర్గతంగా మాత్రం రాష్ట్రం విడిపోవాలనే జగన్కు ఉంది.
వైసీపీ అదే కోరుకుంటుంది అనే అర్థం వచ్చేలా జగన్ విధానాలు ఉన్నాయి. దీని గురించి వైసీపీ ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతూ వచ్చారు. మేమంతా పార్టీ ఆఫీసులో కూర్చున్నప్పుడు అక్కడున్న ఎమ్మెల్యేలు తమ ఇబ్బందిని చెప్పారు. అసెంబ్లీలో మన పార్టీ స్టాండ్ ఏమిటన్నది మనం మాట్లాడకపోతేనే కదా సార్ రికార్డులోకి ఎక్కేది. మనం చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అన్న మీనింగ్ వెళ్తుంది. జగన్ గారు మాత్రం ఈ విషయంలో ఏం మాట్లాడొద్దంటూ హుకుం జారీ చేశారంటూ వాళ్ళ బాధను, వాళ్ళ ఇబ్బందులను చెప్పుకొచ్చారు. జగన్ నాకు కాస్త క్లోజే కదా, నన్ను అంకుల్ అని అంటుంటారు కదా అని నేనే చొరవ తీసుకుని ఆయనకు పిఏకు ఓ మెసేజ్ పెట్టాను. ఇలా ఇబ్బందులు పడుతున్నారు ఎమ్మెల్యేలు, మీ అభిప్రాయం కరెక్ట్ కాదు సార్, రాంగ్ మెసేజ్ జనాలకు వెళ్తుంది, దీని గురించి ఎమ్మెల్యేలతో చర్చించి సరైన నిర్ణయం తీసుకోండి అని నేను మెసేజ్ పెట్టాను. అదే నేను చేసిన తప్పైంది. ఆనాటి నుంచి జగన్ నన్ను దూరం పెట్టడం స్టార్ట్ చేశారు. మొదట్లో నన్ను అంకుల్ అనేవారు, ఆ తర్వాత మీరు అంటూ కొత్తగా పిలవడం మొదలుపెట్టారు. కొద్ది రోజుల తర్వాత షర్మిల గురించి పార్టీ ఆఫీస్లో కొందరి మధ్య డిస్కషన్ నడిచింది. కొంతమంది ఆమెను జగన్ పక్కన పెట్టి మంచిగా చేశారని మాట్లాడితే అది కరెక్ట్ కాదని నేను వాదించాను. జగన్ సభలకైనా, విజయమ్మ సభలకైనా, షర్మిల సభలకైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసి వచ్చారు. ఓ ఆడపిల్ల అయ్యుండి 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. అలాంటి ఆమెకు కడప ఎంపీ సీట్ అయినా ఇచ్చి గౌరవించడం మన ధర్మం అని మాట్లాడాను. ఆ విషయాలను ఎవరో జగన్ చెవిన పడేశారు. అంతే ఆ తర్వాత నుంచి నాకు ఆయన పిలిపే దూరం అయిపోయింది. చివరకు నన్ను మీరు అనే పిలిచే వ్యక్తి కాస్త నువ్వు అనే పిలిచేదాకా వెళ్ళింది. అరే ఇదేంట్రా ఇలా అవుతుంది, మనోడనే కదా నేను పార్టీలోకి వచ్చాను, అంకుల్ పోయి మీరు వచ్చింది, మీరు పోయి నువ్వు అనేదాకా వచ్చింది అని కాస్త ఫీల్ అవుతూనే ఉన్నాను. ఆ ఆలోచనలో నేను ఉండగానే 2014 జనవరి 22వ తారీఖున అక్కినేని నాగేశ్వరరావు గారు మరణించారు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. వాళ్ళ అబ్బాయి నాగార్జున కంటే నాగేశ్వరరావు గారే నాకు క్లోజ్. ఆయన పోయారన్న బాధతో నేను అక్కడికి వెళ్ళాను. అంత్యక్రియలు అయ్యేది వరకు నేను అక్కడే ఉన్నాను. నాగార్జున పక్కనే నేను నిల్చున్నాను. ఆ సమయంలో జగన్ వచ్చారు, నాగార్జునను పలకరించారు. పక్కనే నేను నిల్చున్నాను కదా అని ఆయనకు 2 చేతులెత్తి విష్ చేశాను, నమస్కారం చేశాను. కానీ ఆయన నా ముఖం కూడా చూడకుండా పక్కకు తిప్పుకొని వెళ్ళిపోయారు. అది నాకు హట్టింగ్గా అనిపించింది. రాజీనామా చేసేద్దామన్న నిర్ణయం తీసుకున్నాను. ఇదే విషయాన్ని పార్టీ మిత్రులతో కూడా చెప్పేశాను. కానీ ఇంతలోనే జగన్ నుంచి నాకు పిలుపు వచ్చింది. సార్ రమ్మంటున్నారు, మీతో మాట్లాడతారట అని పిఏ ఫోన్ చేసి చెప్పారు. సరేనని వెళ్ళాను. నేను ఆయన ఆఫీసులోకి వెళ్ళాక పిఏ వచ్చి ఓ గదిలోకి కూర్చోబెట్టారు. సరేనని కూర్చున్నా. 1 కాదు 2 కాదు 4 గంటల సేపు నన్ను కూర్చోబెట్టారు. ఇదేంటని పిఏను నిలదీశాను. నువ్వే కదయ్యా టైం చెప్పావు, లేట్ అవుతుందని చెప్తే వెళ్ళి నా పని నేను చూసుకొని మళ్ళీ వచ్చేవాడిని కదా అంటే అతడు ఏదో సర్ది చెప్పాడు. చివరకు 4 గంటల తర్వాత జగన్ లోపలికి పిలిచారు. అసలేమీ జరగనట్టు, ఏమీ ఎరగనట్టు పార్టీ లైన్ను నువ్వు తప్పుపడుతున్నట్టున్నావు. నీ మీద లోకల్ ఎంపీ అభ్యర్థులు ఫిర్యాదులు చేస్తున్నారు, వాళ్లను కలుపుకొని పో అంటూ ఏవేవో చెప్పారు. ఆ వ్యవహార శైలి, ఆ మాట శైలి నాకు నచ్చలేదు. అందుకే బయటకు వచ్చిన తర్వాత మరుసటి రోజే పార్టీకి రాజీనామా ఇచ్చేశాను అంటూ రఘురామకృష్ణరాజు 10 ఏళ్ల క్రితం వైసీపీకి ఎందుకు రాజీనామా చేశారు అన్న దాని గురించి బయటపెట్టారు. వాస్తవానికి 12 ఏళ్ల క్రితం రఘురామకు జగన్ అంటే మంచి అభిప్రాయం ఉంది. ఆయన కోసం ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడ్డారు కూడా. కానీ ఇగో అన్నది రఘురామకు జగన్కు మధ్య చిక్కులు తెచ్చిపెట్టింది. ఎవరైనా సరే నా సలహాలను పాటించాల్సిందే అన్న పంతం జగన్ది అయితే నా అభిప్రాయం ఏమిటి అన్నది కనీసం వినాలి కదా అన్నది రఘురామ ఈగో. ఈ ఈగోయే ఇద్దరి మధ్య ఎడబాటును క్రియేట్ చేసింది. ఆ తర్వాత రఘురామ బీజేపీలోకి వెళ్ళారు, ఆ తర్వాత టీడీపీలోకి వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ 2019 ఎన్నికలకు ముందు జగనే కావాలని రఘురామకృష్ణరాజును పార్టీలోకి చేర్చుకున్నారు. వాస్తవానికి 2019లో రఘురామకృష్ణరాజుకు టీడీపీ నరసాపురం టికెట్ను ఇచ్చేసింది. కానీ వైసీపీకి అక్కడ సరైన అభ్యర్థి లేకపోవడంతో రఘురామకృష్ణరాజుతో కాంటాక్ట్ అయింది, పార్టీలోకి రమ్మని ఆహ్వానించింది. సరేలే జగనే స్వయంగా రమ్మని పిలుస్తున్నారు కదా, పాత విభేదాలన్నీ మర్చిపోయి కొత్తగా పార్టీలో పనిచేసుకోవచ్చులే అనుకున్నానని, అందుకే మళ్ళీ పార్టీలో చేరనంటూనే ఎన్నికలయ్యాక జగన్ సీఎం అయ్యాక మళ్ళీ పాత జగనే నాకు కనిపించాడంటూ రఘురామకృష్ణరాజు పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తిరుమల తిరుపతి భూములను వేలం వేద్దామని జగన్ ఓసారి ప్రతిపాదించారు. దాన్ని నేను వ్యతిరేకించాను. భక్తులు శ్రీవారికి ఇచ్చిన భూములను వేలం వేయడానికి మనకు హక్కు లేదన్నాను. కావాలంటే ఆ భూములను ఎవరు విరాళంగా ఇచ్చారో వారి అభిప్రాయం కనుక్కొని వారికి అంగీకారం అయితే వేలం వేయవచ్చునని సలహా ఇచ్చాను. నేను శ్రీవారి భక్తుడిని, నా మనసులో అనిపించింది ఆనాడు చెప్పాను. అది జగన్కు నచ్చలేదు. ఇంగ్లీష్ మీడియం విధానంలోనూ, అమరావతి విషయంలోనూ, 3 రాజధానుల విషయంలోనూ నాకు అనిపించింది నేరుగా చెప్పాను. ఆ విషయాలు మీడియాలో కూడా రావడంతో సొంత పార్టీ ఎంపీఏ జగన్ నిర్ణయాలను సమర్థించడం లేదంటూ వార్తలు గుప్పమన్నాయి. అలా మా మధ్య గ్యాప్ వచ్చిందంటూ రఘురామకృష్ణరాజు గతంలో చెప్పుకొచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటో, ఇప్పుడు నరసాపురంలో జరుగుతున్న పరిణామాలు ఏమిటో అందరికీ తెలిసిన విషయమే. ఇదండి రఘురామకృష్ణరాజు గురించి చాలామందికి తెలియని విషయాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.